హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటకలో ఫేమస్ అయిన వాంగీబాత్ గొజ్జు రైస్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీటితో కూడా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, కలుపుకున్నాం అనుకోండి. అలానే మష్రూమ్ రైసు నేనైతే మా పాప లంచ్ బాక్స్కి ఏం ప్యాక్ చేశానని అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక 1 డేలో ఎంత ఫుడ్ అనేది తింటామో, ఎంత ఫుడ్ తిన్నా కూడా ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు ఇంకేమన్నా ఉందా అని అడుగుతారు. సో ఇక్కడైతే మేము ఏమేమి సర్వ్ చేసుకున్నాం అన్నది అయితే చూద్దాము. మార్నింగ్ టిఫిన్ అయితే చపాతీ అయితే చేశానండి. మసాలా ఉంటే ఆ మసాలాతో సర్వ్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ లంచ్ బాక్స్ నేనైతే వాంగీబాత్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 వంకాయలు, ఆనియను, రెడ్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకోవాలి. కొద్దిగా చింతపులుసు, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేరుశనగుళ్ళు వేసుకోవాలండి. ఇక్కడ పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. అవంతా వేడయ్యేలోపు యాక్చువల్గా ద్రాక్ష అయితే నేను మార్నింగ్ స్నాక్స్కి అయితే కడుతున్నానండి. వాటిలో కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టామనుకోండి, సో మనకి ఎలాంటి కెమికల్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. అలానే ఇక్కడైతే ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, రెడ్ చిల్లీ వేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇక్కడ వాంగీబాత్ వంకాయలు అనేసి సపరేట్గా లైట్ వాచ్ కలర్లో అయితే ఉంటాయి. అవైతేనే కొద్దిగా టేస్ట్ ఉంటాయండి. సో వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇక్కడైతే ఫ్రై చేసుకోవాలండి. మనము ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపులుసు, వాంగీబాత్ మసాలా కూడా వేసుకోవాలి. వాంగీబాత్ మసాలా అనేది సపరేట్గా అయితే మనకు ఒరిజినల్ షాప్లో అయితే దొరుకుతుందండి. సో అంతా వేసిన తర్వాత నీట్గా అయితే కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనకు మసాలా అన్నది వంకాయలకు తగినట్టు సరిపడా ఉంటే రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలనుకున్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది వేరే ఫ్లేవర్ లాగా ఉంటుంది. సో చూసారు కదా, ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి. ఈ గొజ్జు అయితే ఒక 2 వీక్స్ అయినా కూడా ఫ్రిడ్జ్లో ఒకటే ఫ్లేవర్తో టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనము ఉడకపెట్టిన రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. సో ఇప్పుడు అన్నం అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే అండి. మా పాపకి లంచ్ బాక్స్గా అయితే వాంగీబాత్ కట్టాను. అలానే స్నాక్స్కి కొద్దిగా కార్డ్ అయితే కట్టామండి. సో ఇక్కడైతే నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే చేసుకుంటున్నానండి. యాక్చువల్గా నేను వంకాయలు అయితే తిన్ను, అందుకని సపరేట్గా మష్రూమ్ అయితే చేసుకుంటున్నాను. అర్లీ మార్నింగే మాకు టిఫిన్లు 1 or 2 అవుతాయండి ఒక్కొక్క డేలో. కొద్దిగా ఆనియన్ కూడా జస్ట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కారానికి తగిన రెడ్ చిల్లీస్, వద్దనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆల్రెడీ మష్రూమ్ అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, మష్రూమ్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ మష్రూమ్ అనేది ఎక్కువ డార్క్గా అనిపిస్తే కొద్దిగా మైదా అలానే సాల్ట్ కూడా వేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి, మష్రూమ్ అనేది కరెక్ట్గా వాటిపైన ఉన్న లేయర్ అంతా క్లీన్ అయ్యి మనకు కరెక్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పిండి, అలానే సాల్టు, గరం మసాలా, పసుపు కూడా యాడ్ చేసుకొని మనమైతే ఈ మష్రూమ్ని అంతా ఫ్రై చేసుకోవాలండి. సో ఇదైతే ఫ్రైడ్ రైస్ కాదు, కానీ మష్రూమ్ మసాలా రైస్ బాగుంటుంది తినడానికి. జస్ట్ కొద్దిగా నిమ్మరసము లేదంటే చింతపులుసు కూడా వేసుకోవచ్చండి. ఉడకపెట్టిన రైస్ని పొడిగా చేసుకొని మనము ఆల్రెడీ ఉన్న కర్రీలో కలుపుకోవడమే. ఫైనల్గా మనకైతే మష్రూమ్ రైస్ అయితే రెడీ అవుతుందండి. ఇదైతే లంచ్ బాక్స్కి అలానే డిన్నర్కి ఎక్కడన్నా మనము జర్నీ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఆనియన్తో అనేది సర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఫైనల్గా మనకైతే మష్రూమ్ రైస్ అయితే రెడీ అయిందండి. సో ఇక్కడ చూసారు కదా, మష్రూమ్ రైస్ అలానే ఒక చపాతీతో నేనైతే మార్నింగ్ సర్వ్ చేసి నెక్స్ట్ డేకి అయితే పితికిపప్పు చారు చేయాలా అనేసి పితికిపప్పుని అయితే ఒలిచి పెట్టుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ ఒక హోల్ నైట్ నానబెట్టిన పితికిపప్పు. వీటిని సపరేట్గా వాటర్లో క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఆలుగడ్డ అయితే ఆర్డర్ ఇచ్చాను. యాక్చువల్గా మన్ను ఎక్కువగా ఉండడంతో అంత నీట్గా వాష్ చేసి అయితే పప్పు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్కి యూజ్ అయినప్పుడు తొందరగా వాష్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ వంటగది అంతా నీట్గా క్లీన్ అయితే చేశాను, కానీ స్టవ్ అయితే అలానే ఉండిపోయింది. సో ఈవినింగ్ మా పాపకి కొద్దిగా బూస్ట్, అలానే మేము టీ అయితే పెట్టుకున్నాము. ఎంత నీట్గా పెట్టుకోవాలన్నా ఈవినింగ్ అయ్యేసరికి స్టవ్ అనేది డస్ట్ అవుతుంది, అలానే ఆయిల్గా ఉంటుంది. సో నైట్ అయితే వాష్ చేసుకుందాము అనేసి అలానే వదిలేసాను. ఇక్కడైతే నేను ఈవినింగ్ స్నాక్స్గా పపాయ అయితే కట్ చేస్తున్నామండి. సో కొద్దిగా అయితే స్వీట్ ఉంది, అలానే బటర్ ఫ్రూటు. చూసారు కదా, మార్నింగ్ నుంచి ఇంతసేపు అన్ని ఫుడ్ ఉన్నా కూడా
ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసామండి. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ కావాలంటారు. అందుకనేసి ఈరోజు ఫ్రూట్స్ అయితే ప్లాన్ చేశాను. అలానే క్రిస్పీగా ఏమన్నా అలానే కారంగా తినాలనిపిస్తే బజ్జీలు వెళ్ళి తెచ్చుకున్నారండి. సో ఎంత తింటా ఉన్నా కూడా హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఏమన్నా ఇంకేమన్నా అని అడుగుతూ ఉంటారు పిల్లలైతే. మీ ఇంట్లో కూడా ఇంతేనేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే పితికిపప్పునైతే నీట్గా ఒలుచుకొని అయితే సపరేట్గా పెట్టుకున్నాను. అల్లం కూడా అంతే అండి. ఎప్పుడైనా అల్లాన్ని మనము తెచ్చుకున్నప్పుడు నీట్గా మన్నంతా కడిగేసి సపరేట్గా డ్రై చేసామనుకోండి ఎన్ని రోజులైనా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో అయినా లేకపోతే అవుట్ సైడ్ అయినా కూడా అలానే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆఫ్టర్నూనే ఈరోజు రాగి ముద్ద అలానే వైట్ రైస్ కూడా చేశానండి. నైట్కి ఎక్కువ రైస్ పెట్టుకోలేదు, ఓన్లీ వైట్ రైస్తో ముగించాము. ఇక్కడైతే నేను టమాటా పప్పు చేస్తున్నాను. ఇదైతే రాయలసీమలో చాలా ఫేమస్ అండి. కొద్దిగా కందిపప్పు, పచ్చిమిర్చి అలానే ఆనియన్, వెల్లుల్లి వేసుకొని మీకు సాంబార్కి తగిన టమాటో అలానే వంకాయ కూడా వేసుకోవాలండి. ఈ పప్పు అయితే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. అలానే కొద్దిగా పసుపు, కారం పొడి కూడా వేసుకోవాలి. పప్పు మసాలా, చింతపులుసు కూడా వేసుకొని కుక్కర్ ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే రానివ్వాలండి. సో చూసారు కదా, కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పప్పుని నీట్గా రుబ్బుకోవడమే. ఇలా రుబ్బుకోవడం వల్ల మనకైతే కొంచెం పప్పు అనేది క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. పప్పుని ఎంత రుబ్బుకున్నా అంటే అంత టేస్ట్ వస్తుందండి. మిగిలిన వాటరు పప్పులే కలుపుకొని తిరగవాత అయితే పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలానే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఆనియను అంతా నీట్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత పప్పులో కలుపుకోవడమే. జస్ట్ ఈ పప్పు అనేది తిరగవాత వేసిన తర్వాత జస్ట్ వెయిట్ చేస్తే చాలండి. ఎక్కువ మరగనీయాల్సిన అవసరం లేదు. సో ఇది పప్పు చారు అంటారు, లేకపోతే పప్పు అని కూడా అంటారండి, వంకాయ పప్పు. ఇక్కడైతే నేను బెండకాయ చట్నీ అయితే చేస్తున్నానండి. 2 టమాటో, ఆనియన్, వెల్లుల్లి అయితే తీసుకోవాలి. ఇక్కడ బెండకాయని నీట్గా వాష్ అయితే చేసి పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీకు ఏ కారం అనేది ఎంత కావాలో వాటిని బట్టి రెడ్ చిల్లీ లేకపోతే గ్రీన్ మిర్చి కూడా తీసుకోవచ్చు. సో అంతా వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ముందుగా నానబెట్టిన చింతపులుసు కూడా వేసుకొని కొత్తిమీర, కరివేపాకు అనేది కామన్ కదా, సో వాటిని అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ బెండకాయ అనేది బంక రాకుండా జస్ట్ బెండకాయ చేసే ఒక 1 hour 2 hours ముందే బెండకాయని వాష్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ బంక వచ్చేయలేదు. అప్పటికప్పుడు అనేది వాష్ చేసుకున్నాం అనుకోండి, బెండకాయలు జిగురు అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో కొద్దిగా సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. బెండకాయ అంతా నీట్గా ఫ్రై అయిన తర్వాత టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎక్కువగా ఈ పచ్చడిని అయితే ఇష్టపడరు. దీనైతే బెండకాయ రోటి పచ్చడి అంటారు, కానీ ఇట్లా పప్పు చారు చేసుకున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బెండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కారంగా పుల్లగా కూడా చాలా బాగుంటుంది. సో మిక్సీ జార్లో రుబ్బుకున్న తర్వాత వాటిలోకి కొద్దిగా ఆనియను, కొత్తిమీర, కరివేపాకు అలానే చింతపులుసు కూడా వేసుకొని జస్ట్ బరకగా రుబ్బుకోవడమే అన్నీ. దీనికైతే లాస్ట్లో తిరగవాత అవసరం లేదండి. అలానే డైరెక్ట్గా వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మాది ఆఫ్టర్నూన్ లంచ్ అండి. కొద్దిగా వంకాయ పప్పు అలానే బెండకాయ చట్నీ, కర్డ్ అనేది కామన్ అండి. సో ఇప్పుడైతే బటర్ ఫ్రూట్ కూడా ఈవినింగ్ అయితే తిన్నాము. సో చూసారు కదా ఈ వీడియోలో మేము తిన్న ఫుడ్ అంతా. సో ఎంత తిన్నా కూడా నెక్స్ట్ డేకి ఇంకా సపరేట్ ఏం చేస్తారని అడుగుతారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మా వీడియోని అయితే షేర్ చేయండి.